ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలని కాపాడేటువంటి తిరుమల తిరుపతి ప్రాశస్త్యం, వైభవం, ప్రాభవం ఈరోజు మసకబారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాం. రాజకీయ వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, దాంతోపాటు రకరకాలైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది భక్తులను కూడా కలిచివేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వరుస సంఘటనలు మనం నెయ్యి విషయంలో చూసాం, ఉన్నటువంటి గోశాల విషయంలో చూసాం, అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే సాక్షాత్తు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా మనం చూడడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరలా ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దొంగతనం కేసు, చోరీ కేసు బయటపడడం జరిగింది. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024 సెప్టెంబర్ నుండి అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2024 సెప్టెంబర్ నుంచి ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతుంటే 2025 జనవరి 11వ తేదీ విజిలెన్స్ అధికారులు దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పెంచిలయ్య అనేటువంటి చోరీని, అంటే ఆయన ట్రాలీకి ఒక రంధ్రం వేసి ఆ రంధ్రంలో నుంచి ఒక బిస్కెట్ జారిపడడంతో దాన్ని ఆయన తీసుకునేటువంటి నేపథ్యంలో 2025 జనవరి 11వ తేదీ దానికి సంబంధించినటువంటి రెడ్ హ్యాండెడ్గా ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత దర్యాప్తు గప్చిప్గా నిర్వహించడం, దాన్ని ఎవరికీ తెలియకూడదన్నటువంటి విధంగా ప్రవర్తించడం, వెంటనే ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కావడం, అన్ని కూడా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చోరీ ఒకటి జరిగితే దానికి సంబంధించి లోక్ అదాలత్ ద్వారా, న్యాయస్థానం ద్వారా 15 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి పరకామణి విషయంలో ఏదైతే జరిగిందో ఇది అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామనంటే ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఘటన. చాలా మంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కోరిక, మొక్కు తీర్చుకునేదానికి రకరకాలైనటువంటి విధంగా ఆయనకి కానుకలు సమర్పిస్తారు. కొంతమంది నిలువు దోపిడీ రూపంలో సమర్పిస్తారు, కొంతమంది నేను ఇది జరిగితే, నాకు ఈ మంచి జరిగితే స్వామి నీకు ఈ కానుక సమర్పిస్తాము అని చెప్పిస్తారు. ప్రతి భక్తుడు కోరుకునేది నేరుగా నేను సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి వెంకటేశ్వర స్వామికి చెందాలి, ఆయనకి చేరాలి, ఆయన సన్నిధిలో వాటికి సంబంధించినటువంటి పనులు జరగాలి అని చెప్పి కోరుకుంటారు. వాటికి భిన్నంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా పరకామణికి సంబంధించినటువంటి దొంగతనాలు జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా, చూడకుండా పట్టి పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. ఎందుకంటే శ్రీవారికి సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ప్రతి కానుక అది అత్యంత పవిత్రమైనటువంటిదిగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కానుకలు చోరీ కావడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. కాబట్టి పరకామణిలో ఈ విధంగా భారీ చోరీల వ్యవహారం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో వెలుగుకు రావడం, ఆ వెలుగుకు రావడం వెనక ఆ దర్యాప్తు జరిపినటువంటి తీరు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు తావిస్తోంది. ఎందుకంటే ఈ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరకామణిలో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనేటువంటిది అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈయన ప్రోత్సహించింది ఎవరు అనేటువంటి విషయాల జోలికి వెళ్లకుండానే కేవలం ఆ దర్యాప్తుని ఈ పెంచిలయ్య అనేటువంటి ఆ ఒక్క వ్యక్తికి పరిమితం చేస్తూ రకరకాలుగా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారం చోరీ జరిగింది అని ప్రకటించేసి దానికి బంగారు నగలు, వెండి నగలు ఇన్ని చోరీ అయ్యాయి అని చెప్పి ఈరోజు ఇవ్వడమే తప్ప అసలు ఎంత చోరీ అయ్యాయి, ఏ విధంగా జరిగింది, ఎందుకు పోలీసులు దీన్ని పెంచిలేకే పరిమితం చేస్తున్నారు, ఎందుకు దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది మీరు లోతుగా దర్యాప్తు చేయడం లేదు అని అంటేనే, లేదా దర్యాప్తు చేసినటువంటి అంశాలను మీరు అణగదొక్కేస్తున్నారు,
వాటిని ఏదో ఒక విధంగా బయటకు రాకుండా నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెలుగు చూడకుండా దర్యాప్తును మీరు పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి దానికి ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలు తావిస్తుంది. కేవలం ఒక 555 గ్రాముల బంగారు, ఒక 157 గ్రాముల వెండి మాత్రమే రికవరీ చేశామని చెప్పి అక్కడికే ఆ కేసుని పరిమితం చేయడం అనేటువంటిది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. దీనిలో పోలీసులు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా భక్తులందరికీ కూడా ఆక్షేపణీయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.